ఐఎమ్ బిలియనీర్ ఐఎమ్ బిలియనీర్ ఐఎమ్ బిలియనీర్. థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూనివర్స్. మన యూట్యూబ్ ఛానల్ అండి TRAON 93456 న్యూమరాలజీ అనండి. మన TRAOM అనేది జస్ట్ రిజిస్టర్ చేసామండి వర్డ్. మనం ఈరోజు తమిళనాడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కె అన్నమలై గారి గురించి తెలుసుకుందామండి. సార్ ఫస్ట్ IPS అండి, దాని తర్వాత మనకు బీజేపీలకు జాయిన్ అయ్యారండి. మన తమిళనాడులో బీజేపీని బాగా ఫేమస్ చేసింది ఎవరంటే అన్నమలై గారు అండి. చాలా చాలా మంచి వ్యక్తి అండి అతను. చాలా మంచి వ్యక్తి. సార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు యూట్యూబ్లో అంటే గూగుల్లో సెర్చ్ చేస్తే 06/1984 అంటే 4వ తారీఖు జూన్ 1984లో సార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండి. సార్ గారు ఎలక్షన్స్లో మనకు సార్ గారికి వచ్చేసి 8,4 నెంబర్ ఉందండి. అందుకే పొలిటికల్ లైఫ్లకు మరియు గవర్నమెంట్ని రూల్ చేద్దామని మనకు ఉన్నదండి. అంటే ఇది రాజకీయాలైనా అండి. అంటే మనకు 4,3,8 ఈ లైన్లు డేట్ ఆఫ్ బర్త్లో ఉంటే గవర్నమెంట్ రూల్ చేస్తారండి. అంటే గవర్నమెంట్ సంబంధించిన ఏదో ఒక దాంట్లో ఉంటారు. ఉండు అంటే ఏంటిది, ఒకటి పొలిటికల్, ఇంకోటి జాబ్. ఇవి రెండే కదా గవర్నమెంట్లు ఉండేటివి ఎక్కువ శాతం. అంటే ఇప్పుడు బీజేపీలో మనకు తెలిసింది స్టేట్ ప్రెసిడెంట్ తీసేసారండి 2025లో. సార్ గారు ఎలక్షన్స్లో లాస్ అయినారండి. అప్పుడు MP ఎలక్షన్స్ ఉన్నప్పుడు లాస్ అయినారు. అయినా కానీ 2025 వరకు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉంచినారు. సార్ యొక్క చూసుకుంటే మనకు సార్ గారికి 2021లో వచ్చేసి 15 నెంబర్ వచ్చింది, 2022లో వచ్చేసి 16, 2023లో వచ్చేసి 17, 2024లో వచ్చేసి 18, ఈ 2025లో 19 నెంబర్ ఉన్నదండి సార్ గారికి. సార్ గారిగా 2024లో లాస్ అయ్యారు. అంటే యాక్చువల్లీ 17 నెంబర్ ఉన్నప్పుడు సార్ లాస్ అయ్యారండి. అసలు విన్ను కావాలి సారు, కానీ అనుకోని కారణం వల్ల సార్కి లాస్ అయిపోయారు. అది ఎందుకో ఏమో తెలియదు. ఎందుకంటే సార్కు ఈ 17 నెంబర్ వచ్చిన వాళ్ళు విన్ అయ్యారండి. అందులో ఎగ్జాంపుల్ KCR సార్ గారు ఎమ్మెల్యేగా విన్ అయ్యారు. రేవంత్ రెడ్డి సారు 17 వచ్చింది సార్కు, CM అయినారండి. కానీ అన్నమలై సారు లాస్ అయినారండి. రీజన్ అక్కడున్న గవర్నమెంట్ అది అనుకుంటా, కానీ కొంచెం మనం న్యూమరాలజీ ఫాలో కావాలండి. మన KCR సార్ కూడా న్యూమరాలజీ ఫాలో అవుతారు. సార్గా 2,6 నెంబరు ఎక్కువ యూజ్ చేస్తారండి. మీరు కావాలంటే చూడండి. కానీ ఈ 2 నెంబర్ అనేది అప్ అండ్ డౌన్స్ ఇచ్చింది, సార్ లాస్ అయినారు. సారు న్యూమరాలజీ బాగా ఫాలో అవుతారండి, కానీ ఈ 2 నెంబర్ వల్ల ఎఫెక్ట్ అయిందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సార్ గారు ఎలక్షన్స్లో ఈ 2023-2024లో ఎలక్షన్స్లో లాస్ అయినారు. రీజన్ మీరు చూడండి, మన పబ్లిక్ మీటింగ్లో వేల సంఖ్యలో మంది వస్తారండి, కానీ ఓటు అయ్యారు. ఎందుకు మరి? అంతమంది పబ్లిక్ ఉన్నారండి, వేల సంఖ్యలో పబ్లిక్ వచ్చినా కానీ సార్ గారికి ఫాలోయింగ్ ఉన్నా కానీ ఓటు మాత్రం వెయ్యలేదు, లాస్ అయినారు. రీజన్ నెంబర్స్ అండి. మీరు చూడరు, మన తెలంగాణ మరియు ఏపీలో ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యే అయిన వాళ్ళు ఉన్నారండి, 2-3. మన మైనపల్లి రోహిత్ గారు అండి, ఇంకో లేడీ మేడం గారు, ఇంకో మేడం చనిపోయిన మేడం. వీళ్ళు ఫస్ట్ అటెంప్ట్లోనే ఎమ్మెల్యే అయినారు కదండి. ఇంత పెద్దగా ఉన్నా కానీ చూడండి. అట్లే మనకు RS ప్రవీణ్ సార్ అండి, అంత పెద్ద క్యాడరు ఫాలోయింగ్ ఉన్నది సార్ గారికి, అయినా కానీ లాస్ అయినారు ఫస్ట్ అటెంప్ట్లో. వై? ఎందుకండి? మీరు నంబర్స్ని ఫాలో చేయాలి. న్యూమరాలజీ ఈజ్ ద పవర్ఫుల్ అండి. మీకు అర్థం కాదు. లాస్ అయిన తర్వాత ఇప్పుడు బీజేపీ గారు లాస్ అయినారండి. ఇప్పుడు అతనికి ఉన్న కార్యకర్తలు, వాళ్ళ ఫ్యామిలీలు ఎంతో కొంత బాధపడాల్సిందే కదా, సఫర్ కావాల్సిందే కదా. ఇప్పుడు విన్ అయిన వాళ్ళు ఏం చేస్తారు? ఈ గెలిచిన వాళ్ళని టార్గెట్ చేస్తారు కదా. టార్గెట్ కొంచెం ఇబ్బందికరంగా చేయడానికి ప్రయత్నిస్తారు. అందుకోసమే మీరు నమ్మినా నమ్మకపోయినా న్యూమరాలజీని ఫాలో కావాలండి. ఇంత పెద్ద క్యాడర్ ఉన్నారు మనకు, స్టేట్ ప్రెసిడెంట్ అయి ఉండి
ఈ మన వీడియోలల్లో చూద్దామండి. అంతకుముందు మన తెలంగాణ సేమ్ అంతే, ఏపీ అని అంతే అండి. ఎమ్మెల్యేలు విన్ అవుతలేరు, ఎంపీగా విన్ అవుతారు. అది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. ఈ అన్నమలయ్య గారికి ఇప్పుడు ఈ 2026-25 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మిస్ అయితే మాత్రం ఇక గెలవడానికి ఛాన్స్ లేదండి. ఇప్పుడు ఈ 2026లో సార్ గారు సీఎం క్యాండిడేట్ అండి. ఎందుకంటే సార్ గారికి ఒక నంబర్ వచ్చింది, మనం రివీల్ చేస్తలేము. సార్ గారికి ఆ నంబర్ వల్ల సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నదండి. సీఎం అయ్యే ఛాన్స్ ఉంది. కానీ సార్ ఫాలో అవుతాడా లేదండి. మేము ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మేము పెట్టాము, మెసేజ్ చూడడం లేదు. కలుద్దామని ట్రై చేసినాము, కానీ సార్ వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియక సైలెంట్గా ఉన్నామండి. ఇప్పుడు ఈ 2025-2026లో ఎలక్షన్స్ ఉన్నాయండి. 2026లో తమిళనాడులో. ఈసారి అన్నమలయ్య గారు విన్ను కాలేదనుకోండి, సార్ జీవితంలో ఇక గారండి, పొలిటికల్ లైఫ్ పోయినట్టే. ఇక సార్ ఇప్పుడు సీఎం క్యాండిడేట్ అండి, అట్టి ఎమ్మెల్యే కూడా కాదు. అన్నమలయ్య గారు సీఎం క్యాండిడేట్. సార్ గారు కొంచెం న్యూమరాలజీ ఫాలో అయితే గన్ షాట్గా విన్ అవుతారండి. ఎందుకంటే సార్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు లాస్ కావడం పెద్ద మ్యాటర్ కాదు, కానీ మీ కిందున్న వ్యక్తులు ఎంత సఫర్ అవుతారో, ఫ్యామిలీకి సఫర్ కావడం, మిగతా అన్ని విషయాలల్లో సఫర్ అవుతారండి. మీరు చూడండి, అన్నమలయ్య గారు దయచేసి మీరు కంపల్సరీ న్యూమరాలజీని ఫాలో కండి. దాని ద్వారా సెట్ అవుతుందండి న్యూమరాలజీ. కొన్ని వర్డ్స్ మేము ఈ ఛానల్లో చెప్పలేమండి, అందుకోసం ఈ వీడియోలో చెప్పాం మేము. ఎందుకంటే మిగతా వాళ్ళు అది కాపీ చేస్తారని. అందుకోసమే అన్నమలయ్య గారు మీకు చెప్తున్నాము, మీరు చాలా గ్రేట్. కానీ న్యూమరాలజీ ఫాలో కాకుండా మాత్రం మీరు లాస్ అవుతారండి. లాస్ అయితే మీ వెనుక ఉన్న పబ్లిక్ కూడా లాస్ అయ్యండి. గట్టిగా మీరు మీకోసం చూసుకోవడం వేస్ట్ అండి, పబ్లిక్ కోసం చూసుకోవడం విన్ను. దానికి మీరు కంపల్సరీ కొన్ని కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందండి. ఇక మేము నమ్మము, ఏది నమ్మము, మమ్మల్ని ప్రజలు విన్ చేస్తారని అంటే అది అపోహ. మీరు లాస్ అయితే మాత్రం మీ చుట్టూ తిరిగిన వాళ్ళ జీవితాలు మాత్రం నాశనం అండి. కొంచెం దయచేసి అర్థం చేసుకోండి. అన్నమలయ్య గారు మీరు ఒక సీఎం క్యాండిడేట్. 2026లో తమిళనాడులో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయితే తమిళనాడుకు అన్నమలయ్య గారు సీఎం, ఇది ఫిక్స్ అండి. సీఎం అయిపోయినట్టే సారు. ఇక దానికి తగ్గట్టు మీరు నడుచుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్. ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్, ఐఎమ్ బిలియనీర్.